వరంగల్ ఎన్నికల కౌంటింగ్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్ లోక్సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. వరంగల్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 17 రౌండ్లు ఉండటంతో లెక్కింపు మొదట పూర్తి కానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ ప్రావీణ్యతో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. కౌంటింగ్ గురించి ఇక్కడ వరంగల్ ఎన్మామ మార్కెట్లో మనతో పాటు కలెక్టర్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అంటే కౌంటింగ్ ప్రక్రియ ఎలా నిర్వహించబోతుంది? సో కౌంటింగ్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 8 హాల్స్ ఉన్నాయి, పోస్టల్ బ్యాలెట్తో కంబైన్ చేసుకుని 8 హాల్స్. రేపు మార్నింగ్ 5 o'clockకి స్ట్రాంగ్ రూమ్స్ అనేటివి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ అబ్జర్వర్ ఓపెన్ చేసుకుంటాము. అండ్ 8 o'clockకి అన్ని హాల్స్లో కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. అంటే తుది ఫలితం రేపు ఏ టైం వరకు వెలువడబోతుంది? కాకపోతే దీనికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిగా మొత్తం ఎంతమంది పోలింగ్ సిబ్బంది పాల్గొనబోతున్నారు? సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఈవీఎం కౌంటింగ్ మోస్ట్లీ అరౌండ్ 9 o'clock కల్లా మేము సెగ్మెంట్స్ వారీగా మేము రిలీజ్ చేయడానికి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ మాత్రం కొంచెం టైం పడుతుంది. అండ్ స్టాఫ్ అయితే దాదాపు 1200 to 1500 మెంబర్స్ స్టాఫ్ ఇంక్లూడింగ్ లైన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వీళ్ళందరితో కలుపుకొని డిప్లాయ్ చేసి ఉన్నాము. అది కాకుండా పోలీస్ స్టాఫ్ కూడా చాలా మంది డిప్లాయ్ అయి ఉన్నారు. మేడం ఇక్కడ ఏజెంట్లు వస్తుంటారు కదా, ఏజెంట్లతో పాటు అభ్యర్థులు కూడా రావడం జరుగుతుంది. కానీ వారికి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ పెట్టారా? ఎవరు ఎలా రావాలి? కొంతమంది మద్యం సేవించి కూడా వస్తారు, వారిపైన ఇలాంటి ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? సో ఆల్రెడీ వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అనేది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఐడి కార్డ్స్ కూడా ఇచ్చాము. సో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఐడి కార్డ్స్తో పాటు వాళ్ళు లోపలికి రావాలి. అండ్ వచ్చేటప్పుడు వాళ్ళు ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి కూడా తీసుకురావడానికి ఉండదు. కౌంటింగ్ ఏజెంట్స్కి ఎంట్రీ కూడా సపరేట్ ఉంటుంది. అక్కడ పోలీస్ సిబ్బంది కూడా డీటెయిల్గా చెక్ చేసి వాళ్ళని లోపలికి పంపిస్తారు. మేడం కొంతమంది పోస్టల్ బ్యాలెట్ ఇప్పటివరకు కూడా కొంతమంది ఇవ్వకపోవడం జరిగింది. కానీ రేపు ఉదయం ఏ టైం వరకు వాళ్ళకి టైం ఉంది, వారు ఏ టైం వరకు ఇవ్వవలసి ఉంటుంది? సో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ బయట నుంచి ఎవరు ఇవ్వడానికి లేదు. ఓన్లీ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వీస్ ఓటర్స్వి మాత్రం రేపు మార్నింగ్ వరకు 8 o'clock వరకు కూడా కౌంటింగ్ సెంటర్కి అందించేటివి ఓన్లీ సర్వీస్ ఓటర్స్వి మాత్రమే వస్తాయి. మిగతా ఎవరివి కూడా పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి. మేడం ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం రేపు ఏ టైం వరకు మొత్తం పూర్తి స్థాయిగా ఫలితం బయటికి రానుంది? అది ఇప్పుడే చెప్పలేము, డిపెండింగ్ ఆన్ హౌ కౌంటింగ్ ప్రోగ్రెసెస్ టుమారో. థ్యాంక్ యూ మేడం. ఇది ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు చెప్పేది. రేపు మొత్తం ఉదయం 8 గంటల నుంచి ఒక పోలింగ్ కౌంటింగ్ మొత్తం ప్రారంభం కానుంది. రేపు ఏ టైం అయినా కూడా రావచ్చు. పోలింగ్ మొత్తం కౌంటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే కాకుండా సుమారు 1500 మంది పోలింగ్ సిబ్బందితో పాటు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఎన్మాల మార్కెట్ నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.